ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు సేమియాలకి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. నీళ్ళు మరుగుతుండగా మనం ఫ్రై చేసుకున్నాం కదా సేమియాలు మొత్తం వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుందాము. సేమియాలు బాయిల్ అవుతున్నప్పుడు నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. అది టోటల్లీ మీ ఆప్షనల్ అనమాట. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇలాచీ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటున్నాను. ఫ్రై చేసినవి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు సేమియాలు ఉడికిందా లేదా చెక్ చేద్దాము. సేమియాలు ఉడికిపోయినాయి కదా. 1 కప్పు ఇప్పుడు పంచదార వేసుకుంటున్నాను. 1 కప్పు సేమియాలకి 1 కప్పు పంచదార వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాము. పంచదార కరిగి సేమియాకి పట్టేదాకా కలుపుకుంటూనే ఉండాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పని అంతా చేసుకోవాలి. చూసారు కదా, పంచదార మొత్తం కరిగి సేమియాకి పట్టింది. సుమారు 5 నుంచి 6 నిమిషాలు టైం పడుతుంది. చూసారు కదా, దగ్గర పడిపోయింది కదా. ఇంకా స్టవ్ కట్టేసి చల్లారనిద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.